ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందన్న ఆందోళన ప్రతి ఒక్కళ్ళలో పెరిగిపోయింది. మన బంగారం రేట్లు అకస్మాత్తుగా పెరగడానికైనా, ఇవాళ పట్టడానికైనా కారణం అదే అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఒక ఎత్తైతే, ప్రపంచవ్యాప్త ఆర్థిక మందగమనం కరోనా సందర్భంలో కూడా లేనంత పరిస్థితి దాపురించింది. దానికి కారణం వివిధ దేశాల యొక్క యుద్ధ వాతావరణాల కారణంగా స్తంభించిపోయినటువంటి కార్యకలాపాలే కారణం అనుకోవాలా? లేదంటే డిమాండ్ సప్లై సూత్రం తేడాలనుకోవాలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తక్కువ పనిని ఎక్కువ చేసి పెట్టేటటువంటి, తక్కువ సమయంలో ఎక్కువ పని, తక్కువ మందితో ఎక్కువ పని చేసే వ్యవస్థలు రావడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటూ, ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ, వాళ్ళ వలన మిగతా మార్కెట్లు ఇన్ఫ్లుయెన్స్ అవుతా, రియల్ ఎస్టేట్తో సహా అన్ని సంక్షోభంలో పడి వాటి మీద ఆధారపడ్డ రంగాలు కూడా దెబ్బతింటం వల్ల ఇది జరుగుతుంది అన్నది అర్థం కావట్లేదు. ఒక పెను సంక్షోభం దిశగా అయితే ప్రపంచం వెళ్తుంది. 2028-29 నాటికి ప్రపంచం ఏ దిశకి చేరుతుందో ఆ తర్వాత ఆ రూటే కంటిన్యూ అవుతుంది. అది మందగమనం అయితే మందగమనమే కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా అప్పర్ హ్యాండ్ అయితే అదే రూట్లో పరుగులు పెడుతుంది అని చెప్తున్నారు నిపుణులు.